హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మయామి బీచ్ చూద్దాం కదా అని వచ్చాము. కాకపోతే ఏంటంటే మయామి బీచ్ చూసే అంత అవకాశం అయితే లేదు, ఎండ ఎక్కువగా ఉంది. అలానే అక్కడ వాతావరణం అంతా ఉండలేకపోయాము, బాగా వేడిగా అనిపించింది. బాగా వేడిగా ఉండటం వల్ల వద్దులే, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఇంతలా ఎండలో మనం ఇక్కడ బీచ్ చూడటం ఇప్పుడు కరెక్ట్ కాదని చెప్పేసి కనీసం సిటీ అన్నా చూద్దాము అనుకొని వచ్చేసాము. కాకపోతే సిటీ అంటే మనం సిటీలోకి వెళ్ళలేదు, సిటీలోకి వెళ్ళకుండా ఇక్కడ మయామి పక్కనున్న రోడ్లే చూస్తున్నాము. ఇక్కడ ఉన్న రోడ్లు కానివ్వండి, లేదంటే ఇళ్ళు కానివ్వండి, మన ఇండియాకి దగ్గరగా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా స్లాబులు కనిపిస్తున్నాయి. స్లాబులు అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, స్లాబులు కాకపోతే ఇళ్ళు ఎలా ఉంటాయి అని. కాకపోతే అమెరికాలో ఎక్కడ స్లాబులు అయితే ఉండవు, అన్నీ కూడా చెక్కతోటే కట్టిన ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ చెక్కతోటి ఇల్లు కడతారు. కింద వచ్చేసి ప్లాట్ఫారం అంటే భూమి మీద మనం గునాదులు తీసి కొంచెం ఫౌండేషన్ లేపుతాం కదా, అది మాత్రమే ఇల్లు. ఇక్కడ ఇసుక సిమెంట్తో ఉంటుంది, అంతేగాని ఇంకా అంతకంటే ఇళ్ళు అయితే ఎక్కడ ఇంకా ఇసుక సిమెంట్ అయితే వాడరు, మొత్తం చెక్కే వాడతారు. ఇక్కడ వచ్చేసి మనకు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ మొత్తం చూడండి, వాళ్ళు ఇది తీగ లాంటిది అల్లిచ్చి మొత్తం కూడా తీగను కట్ చేశారు. ఇలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, ఎక్కడ చూసినా కూడా అమెరికాలో. పారి గోడలు కూడా ఇళ్ళు పారి గోడలు పెట్టకుండా ఇలా కడతారు. అయితే దానికి ఏమి మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ కనిపించలేదు. దీని పక్కన ఈ కనిపించే ఈ పెంకుటిల్లు లాగా ఈ గోడలు ఇవన్నీ ఉన్నాయి కదా, అసలు ఇక్కడ ముందు మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడో పూర్వకాలంలో కట్టిన ఇళ్ళు అంట ఇవన్నీ. అయితే వీటిని చూడటానికి చాలామంది ప్రత్యేకంగా పని కట్టుకొని వస్తారంట. ఇక్కడున్న అమెరికన్స్ అందరూ కూడా, వాళ్ళు తెల్ల జాతీయులు కావచ్చు, లేకపోతే నల్ల జాతీయులు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ఈ హౌసెస్ అన్ని చూడటం కోసం ప్రత్యేకంగా పనిగట్టుకొని వస్తారంట. ఇదంతా కూడా పర్యాటక కేంద్రం లాగా పిలుస్తారంట ఇక్కడ. ఎందుకంటే ఈ హౌసెస్ అన్నీ కూడా కొంచెం చూడటానికి డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ అంటే ఇవి ఇంతకుముందు మనకి కూడా పూర్వకాలంలో ఉండే ఇలాంటి ఇళ్ళు ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదు, కానీ పూర్వకాలంలో ఉండేవి. అంటే ఇప్పుడు వేసే స్లాబులు వేరు, ఇక్కడ ఉన్న ఈ స్లాబులు వేరు. చూడటానికి ఈ స్లాబ్ లాగానే అనిపిస్తుంది, కానీ కాకపోతే ఇదేంటంటే పూర్వకాలంలో ఇల్లు లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ చూస్తే మనకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. ఇవన్నీ కూడా ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చుట్టుపక్కల అన్నీ కనిపించేయండి. ఇక్కడ బళ్ళు అంటే బైకులు ఉంటాయి కదా, ఆ బైకులు వాడకం కూడా ఎక్కువే. ఇక్కడ లేడీస్కి బైకులు ఉన్నాయి, అలానే జెంట్స్కి కూడా బైకులు ఉన్నాయి. ఇక్కడ వరకు మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది ఇది ఒక రెడీమేడ్ బట్టల షాప్. ఇది ఈ కార్ అతను ఏందో వెనక్కి పోడు ముందుకు రాడు, అక్కడక్కడ ఏదో తెగ వెనక్కి ముందుకు తిప్పుతూ ఉన్నాడు. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది కూడా ఇవన్నీ కూడా కొన్ని హోటల్స్, అలానే రెస్టారెంట్లు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ పర్యాటక కేంద్రం కదా అలాగా పిలుస్తున్నారు కాబట్టి ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువగా రెస్టారెంట్లు, హోటల్స్ ఉన్నాయి. అక్కడ బీచ్లో ఇసుగు పుట్టినప్పుడు వచ్చి వీళ్ళందరూ కూడా ఈ రెస్టారెంట్లో తినడానికి, లేదంటే బార్ లాగా వాడుకోవడానికి, మందు తాగటానికి, అటన్నిటికీ వీళ్ళు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. కాకపోతే ఇది ఫుడ్ కూడా ఇక్కడ అంతా సెక్షన్ అంతా ఫుడ్ సెక్షన్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు కారు ఎక్కడన్నా పెట్టుకొని మనం తిరిగి చూడటానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎండ బాగా ఎక్కువగా కాస్తుంది. ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంత ఎండ అయితే నాకు ఎక్కడ ఏం అనిపించలేదు, ఎందుకంటే ఇంత ఎండలు ఎక్కడ గాయలవా. పైన ఎంత ఎండ కాస్తున్నా కూడా కింద చల్లటి గాలి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మేమున్న స్టేట్లు కావచ్చు, లేదంటే ఇంకా ఇప్పుడు వరకు మనం ఒక 4-3 స్టేట్లు అయితే చూసాము, అవన్నిటిలో కూడా ఇంత ఎండ అయితే ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ మాత్రం ఇంత ఎండ, అబ్బో మామూలుగా ఇట్లా ఎండ అలానే కాస్తుంది, అలానే ఉడికిపోతుంది, చిమట పట్టేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. కారులోంచి బయటికి దిగామంటే చిరాకు వచ్చేస్తుంది. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇంకా ఇలా ఉంది, ఏమి వెళ్దాము ఏముందాములే అని చెప్పేసి ఎక్కువసేపు అక్కడ ఉండలేక వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా కొంచెం ఏరియా అంతా కూడా డిఫరెంట్గా కనిపిస్తుందిలే అని చెప్పేసి చూద్దామన్న ఉద్దేశంతో ఇదంతా కూడా చూస్తున్నాము. బాగుంది, ఏరియా అయితే బాగుంది. ఈ బిల్డింగ్లన్నీ కూడా ఎప్పుడో పూర్వకాలంలో కట్టిన బిల్డింగ్లు అంట. పాపం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి చూసి వెళ్తున్నారు కదా, మనం కూడా చూద్దాంలే అని చెప్పేసి చూస్తున్నాము. ఇక్కడ అసలు చెప్పుకోదగ్గ ప్లేస్ ఏంటంటే ఇక్కడ చాలా ఉంది చెప్పుకోదగ్గ ప్లేస్లు. ఇక్కడున్న చెట్లు మన ఇండియాలో లాగానే రాగి చెట్లు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా వేరు తోటలు, చాలా బాగుందిలే ఏరియా. ఇప్పుడు మేముండే కూడా ఎక్కడంటే చార్లెట్ కావచ్చు, లేదంటే బెల్యూ సిటీ కావచ్చు, వీటన్నిటిలో
బెల్లీ సిటీ అని ఇంకా చాలా ఉన్నాయి. అవన్నిటిలో కూడా ఎక్కడ ఇంత పంటలు పండవు. అలానే ఇలాంటి చెట్లు కూడా ఎక్కడ కనిపించవు. అక్కడ ఎక్కువగా స్నో పడతా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది కొన్ని స్టేట్లో ఇక్కడ. కాకపోతే ఇప్పుడు మేముండే కాడైతే అంత స్నో పడదు. ఎండలు బాగానే కాస్తున్నాయి. ఎండలు బాగా కాసినా ఇక్కడ ఎండలతో పోల్చుకుంటే అక్కడ ఎండలు అయితే చాలా తక్కువ అనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ అంత ఎక్కువ ఉంది. సముద్రం పక్కన ఉండటం మెయిన్ రీజన్. సముద్రం పక్కన ఉండటం వల్ల ఇంత ఎండలు కాస్తున్నాయి. ఈ చిమట రావటం కూడా మెయిన్ సముద్రం పక్కన ఉండటం వల్ల ఈ చిమట కూడా ఎంత పోస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు మేమున్న చోట అయితే అసలు చిమట అన్నది అసలు ఎక్కడ చిమట పోయటం కానీ మిట్ట మధ్యాహ్నం నడి ఎండలో అలా కూర్చున్నా కూడా పైన ఎండ కాస్తున్నా కూడా చల్లట గాలి తగులుతూ ఉంటుంది. ఎండ అనిపించదు. అలానే ఉంటుందేమో అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అలా లేదు. ఇదంతా కూడా వేరేలాగుంది. అసలు ఇక్కడ ఉండలేక వెంటనే కారు ఎక్కి కూర్చున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కార్ కనుక పార్కింగ్ చేసాము అంటే దానికి కార్ పార్కింగ్ కూడా డబ్బులు అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. పార్కింగ్ ప్లేసు అంతా ఒక గంట సేపు ఉన్నా కూడా అది $30, $40, $50, $100 వరకు వసూలు చేస్తున్నారు వాళ్ళు. 1 అవర్ అయినా అంతే ఉంది, 2 అవర్ అయినా అంతే ఉంది, 5 అవర్స్ అయినా కూడా అలానే అని చెప్తున్నారు వాళ్ళు. అది ఒక్కొక్క ప్లేస్ని బట్టి. మళ్ళీ నీడాలా కూడా ఏం లేదు. కార్ పార్కింగ్కి అంత డిమాండ్ ఉంది. అంతేకాదు ఇది ఇక్కడ కొంచెం ఏదైనా సరే మనీ ఎక్కువ దోసుకుంటున్నారనే చెప్పాలి. వసూలు చేస్తున్నారు అనే కన్నా కూడా ప్రతిదానికి డబ్బులు. అంతేకాదు ఇక్కడ బీచ్ ఒడ్డును కూడా వాళ్ళు ఇక్కడ కూడా అంత బిజినెస్ వ్యవహారం లాగా అనిపిస్తుంది. అది ఆ వీడియో పెట్టిన రోజు చెప్తాను నేను ఆ బిజినెస్ వ్యవహారం ఎలా ఉందన్నది. ఇక్కడ ఏది చేయాలి అన్నా కూడా మనీతోటి ముందు మనీ కట్టాలి. ఎంతో కొంత మనీ కట్టాలి. ప్రతిదానికి మనీ కట్టాలి. ఇంతగా దోసుకోవటం అయితే అమెరికాలో కూడా ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ మాత్రం అంతే దోసుకుంటున్నారు. మనకి ఇండియాలో దేవుడి గుళ్ళ దగ్గర కూడా అంతే దోసుకుంటున్నారు. నేను అంటున్నానని ఎవరో ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నిజంగా చెప్తున్నాను. దేవుడి గుళ్ళ దగ్గర కూడా అంతే దోసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఒక సంఘటన బాగా గుర్తొస్తుంది. శ్రీశైలం వెళ్ళాము ఈ మధ్యకాలంలో, ఒక 1 year బ్యాక్ అనుకుంటా. వెళ్తే అలా 8 గంటలకో ఏమో మేము గుళ్ళోకి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు 500 కూడా కాదు 300 టికెట్స్ ఉన్నాయి ఇస్తున్నారు అని చెప్పారు. వాళ్ళు తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా అలానే తీసుకొని మాకు చూపించిన తర్వాత జస్ట్ వాళ్ళకి మాకు కనీసం 1 minute కాదు సెకండ్లు కూడా తేడా లేదు. వెంటనే మేము కౌంటర్లోకి వెళ్ళి ఇప్పుడే కదా మీరు ఇచ్చారు ఇవ్వండి అంటే లేదు అయిపోయినాయి వెంటనే అయిపోయినాయి అన్నారు. అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు 300 టికెట్లు అయిపోయినాయి అని చెప్పేసి ఒకసారి 500 చెప్పారు. 500 టికెట్లు ఎంతమందికి ఇచ్చారంటే మాకు తోడు ఇంకా ఒక 5-6 ఇచ్చారు. ఆ తర్వాత అవి కూడా అయిపోయినాయి అని, ఆ తర్వాత 1000 అన్నారు. అలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు. ఇక్కడ మనం మంచి సీన్లు మిస్ అవుతున్నాము. ఇక్కడ నేను ఇంతగా చెప్పాను కదా, వీళ్ళంతా కూడా బీచ్కి వచ్చారు. బీచ్కి వచ్చి వాళ్ళందరూ పాపం అక్కడ అలసిపోయి బీచ్లో వాటర్లో వాళ్ళు ఈతలు కొట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి హోటల్లో పడ్డారు. ఎందుకంటే ఎండ ఎక్కువైపోయింది. ఇంకా వచ్చి వీళ్ళందరూ కూడా హోటల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ ఎంజాయ్మెంట్ అంతా ఎంత కాదు, కేకలు బొబ్బలు పెడుతున్నారు. మంచి మ్యూజిక్ సౌండ్. కాకపోతే మనం ఆ మ్యూజిక్ పెట్టడానికి లేదు కాబట్టి నేను మ్యూజిక్ అంతా తీసేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే మ్యూజిక్ పెట్టడానికి ఇక్కడ మ్యూజిక్ పెట్టడానికి లేదు, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది మొత్తం కూడా హోటల్స్ అందరూ కూడా ఇక అక్కడ అయిపోయి ఎండలో ఉండలేక వచ్చేసి ఇక హోటల్స్లో ఉన్నారు. హోటల్స్లో ఉండి ఇంక అందరూ మ్యూజిక్ పెట్టుకొని, అంటే దీనికి కూడా టికెటేనండి, ఊరికే ఏం కాదు. టికెట్ కూడా అంతా ఇంత కాదు. హై రేంజ్లో టికెట్లు ఉన్నాయి. హై రేంజ్లో టికెట్లే ఉన్నాయి. అంతేకాదు అక్కడ మళ్ళీ వాళ్ళకి సర్వింగ్ చేసే పద్ధతులు విధానాలు అన్నీ వేరే ఉన్నాయి. అక్కడ మళ్ళీ డ్యాన్సులని పాటలు మ్యూజిక్లు వేరే లెవెల్లో ఉంది. అంతా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం వెళ్తా కూడా కార్ ఎక్కడన్నా ఆపి ఏమన్నా చూద్దామా అంటే కార్ పార్కింగ్ లేదు ఇక్కడ. అదే చెప్తున్నాను కదా, కార్ పార్కింగ్ ఎక్కడ లేదు. మళ్ళీ ఆ కార్ పార్కింగ్ ఎక్కడో ఉంది. మళ్ళీ ఆ పార్కింగ్ ఎక్కడో పెట్టేసుకొని మళ్ళీ మనం ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ రావాలంటే ఇంకా నడవలేము ఈ ఎండలో అని చెప్పేసి మా వల్ల కాదులే. కార్లో వెళ్ళటం అంటే కొంచెం ఎక్కువ ప్లేసెస్ చూస్తాము. అదే కనుక నడుస్తూ కనుక మనం చూడాలి అంటే ఎక్కువ ప్లేసెస్ చూడలేము. ఎందుకంటే నడిచేదానికి కార్లో వెళ్ళేదానికి తేడా ఉంటుంది. పైగా మనకి ఇక్కడ ఏమీ ఎండకి నడిచి అంత సీను కూడా లేదు. అంత ఎక్కువ ఎండ కాస్తుంది కాబట్టి ఇలా చిన్నగా నిదానంగా చూసుకుంటూ వెళ్ళిపోతే పని అయిపోయిద్ది.
వీళ్ళందరూ మంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరిని చూస్తూ ఉంటే మంచి సరదాగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ చూడటం అంటే నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైమే వాస్తవంగా చెప్తున్నాను. నేనైతే ఇలాంటి ప్లేసెస్ ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ప్లేసే కాదు, వాస్తవంగా ఇలాంటి జనాలను కూడా నేనైతే నా లైఫ్లో చూడటం అయితే ఫస్ట్ టైము. చూడగానే ఫస్ట్ అవాక్ అయ్యాను అందరినీ చూడగానే. అసలు ముందు అమెరికా రావడం అంటేనే పెద్ద ఇంత నా జీవితంలో అసలు. ఎందుకంటే నేను అమెరికా వస్తానని అసలు నేను ఎప్పుడు నా కళ్ళ కూడా అనుకోలేదు. అసలు నేను అమెరికా వస్తానని కానీ, నేను ఇక్కడ జనాలు చూస్తానని, అసలు ఇక్కడ ఉన్న ఈ ప్లేసెస్ చూస్తానని ఏమీ అనుకోలే. ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే పల్లెటూళ్ళలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏదో చిన్న సిటీలో లైఫ్, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ సిటీలో మంచి లైఫే ఉంది. కాకపోతే ఏంటంటే అమెరికా రావటం అంటే ఎంత ఉన్నా కానీ అమెరికా రావటం అంటే అది వేరే విషయం కదా. ఎవరికైనా ఎంత ఉన్నా కానీ ఇలాంటి కొన్ని చోట్లకి రావటం అంటే అది కొంచెం గొప్ప అనుభూతి, గొప్ప ఫీలింగ్ అనే చెప్పాలి. కాకపోతే అమెరికా రావటం ఒక గొప్ప విషయం అనుకుంటే, ఇంకా గొప్ప విషయం కన్నా కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఇలా చూడటం, ఈ మయామి రావటం, ఈ మయామి దగ్గర ఇలా అన్ని స్టేట్ల నుంచి వచ్చే జనాలను చూడటం. ఇక్కడ అందరూ ఉన్నారు, ఇండియా వాళ్ళు ఉన్నారు, ఇంకా మరి వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని దేశాల నుంచి వచ్చిన మనుషులు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. అదే చెప్పాను కదా, నాలాంటి వాళ్ళు ఇలాంటి మనుషులను చూడటం, ఇలాంటి ప్లేసెస్ చూడటం ఇది కొత్త అని చెప్పేసి, కొత్త ఇంత కూడా నాకైతే. ఎందుకంటే నేనైతే ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూడలేదు, అలానే ఇలాంటి మనుషులను కూడా చూడలేదు. చూడంగానే నాకైతే మాత్రం ఇంతగానే అనిపించింది. ఎందుకంటే మనం సాంప్రదాయాలు వేరు, మన కట్టుబాట్లు వేరు. ఎక్కడ చూసినా మనకి చీరకట్టులోనే కనిపిస్తారు, లేదంటే సుడీదారు అలా వేరుగా కనిపిస్తారు. ఇక్కడ అలా ఏం కాదు. ఇక్కడ వీళ్ళందరూ చూడంగానే ఒక్కసారిగా అవాక్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూడటం కొత్త కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళందరూ రోజు అలానే ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అలా ఏం అనిపించదు. నేనైతే మాట్లాడుతూ వెళ్తూ ఉంటాను. మీరైతే పక్కన కనిపించే కార్లను చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే పక్కన మంచి మంచి కార్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ కార్లు కూడా కొత్త మోడల్ కనిపిస్తూ ఉంటాయి అంట. వాళ్ళందరూ కూడా ఇక్కడ పడి ఫోటోలు తీస్తూ ఉంటారు, వీడియోలు తీస్తూ ఉంటారు. మీరైతే అవి చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్తాను మీకు. ఇక్కడ రూల్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, కార్ పార్కింగ్ రోడ్డు పక్కన ఎక్కడ పెట్టకూడదు, అదొకటి మెయిన్. ఇంకొకటి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం రోడ్ని వెళ్తున్నాం, రోడ్ని వెళ్ళేటప్పుడు మనకి ఆపోజిట్లో రావచ్చు కారు, లేదంటే మనకు సైడ్ కారు రావచ్చు. ఏ కారు వచ్చినా సరే అక్కడ మన ముందు ఎన్ని కార్లు ఆగున్నా సరే మనం ఆర్ను కొట్టకూడదు. అదొకటి మెయిన్ రీజన్. ఇక్కడ ఆర్న్ అంటూ అసలు ఎక్కడ వినిపించకూడదు. ఇక్కడ ఈ స్టేట్లోనే కాదు, ఏ స్టేట్లో అమెరికాలో ఎక్కడ మనకి కారు ఆర్న్ సౌండ్ అయితే ఉండదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి చోటకు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా సరే నడిచి వెళ్తూ ఉంటారు. అక్కడ స్టాప్ బోర్డు అని ఉంటుంది. ఆ స్టాప్ బోర్డు అని ఉన్న కాడ వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనం. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మనం కారు ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని వాళ్ళు ఆగుతారు, మనం కారు రయ్యని వెళ్ళిపోదాము అంటే కుదరదు. అంటే రోడ్డు క్రాసింగ్ స్టాప్ బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు నడిచి వెళ్తున్నారంటే మనం ఆగాల్సిందే సచ్చినట్టు. అదొక రూల్ ఉంటుంది. ఎవరన్నా మనకి ఏదన్నా అడ్డం వచ్చినా కూడా మనం ఆర్న కొట్టకూడదు, మనం ఆగాలి. ఆగిన తర్వాతనే వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ, లేదంటే ఏదన్నా అడ్డం వచ్చినా సరే అక్కడ అదంతా కూడా క్లియర్ అయ్యేంత వరకు కూడా మనం ఎక్కడ ఆర్న కొట్టడానికి ఉండదు. ఇక్కడ పక్కన బిల్డింగులు చూడండి, ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఇవన్నీ కూడా పూర్వకాలం బిల్డింగులు అంట. పూర్వకాలం బిల్డింగ్లు అయితే ఎలా ఉన్నాయి అనుకోకండి. ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా పెయింటింగ్లు వేసారంట. పెయింటింగ్ వేసి ఇవన్నీ కూడా ఇలా రెస్టారెంట్లుగా, హోటల్స్గా ఉపయోగపెట్టుకుంటున్నారు. వీటిలో అన్నీ కాకపోయినా కొన్ని కనిపిస్తూనే ఉన్నాయి. వాటి మోడల్ మనకు అర్థమవుతుంది. కొన్ని అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ అపార్ట్మెంట్లు అని వచ్చినాయి, లేదంటే కొత్త హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి, కానీ అవి కాదు. కాకపోతే వాటి మోడల్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది అయితే పూర్వకాలం బిల్డింగ్ లానే ఉంది. అలా కొన్ని అయితే పూర్వకాలం బిల్డింగ్లు అయితే కనిపిస్తున్నాయి మనకి. అది క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే వీటిలో మీరు చూసినా కూడా అర్థమైపోయింది ఇది పాతదా ఇది కొత్తదా అన్నది. ఎంతో కళ పెయింటింగ్ వేసినా కానీ వాటి మోడల్ అయితే మనకు తెలిసిపోతుంది అది పాతదా కొత్తదా అన్నది. మనం బయలుదేరగతలకి చాలా అనుకుంటాం, మనం వెళ్తే అవి చూద్దాం ఇవి చూద్దాం
ఇంకా ఎక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది ఎందుకు వచ్చాం అసలు, వచ్చి మనం ఏవి చూడలేకపోయాం కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక చోటుకు వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న మనీ వసూలు చేయటం, ఆ దోపిడీ వ్యవహారాలు అవన్నీ చూస్తుంటే చిరాకు వచ్చింది అనమాట. ఈ కార్ చూడండి, ఇది కూడా కార్ సూపర్గా ఉంది. దీన్ని కూడా అంతే పడి ఫోటోలు తీస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ దోపిడీ వ్యవహారాలు ఇవన్నీ చూస్తే ఇప్పుడే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే చాలు ఇక్కడ కారు పెట్టాది కాదు అంటారు, ఇంకెక్కడికో వెళ్ళాలంటారు కారు తీసుకొని. అక్కడి నుంచి మళ్ళీ మనం ఇక్కడ దాకా నడిచొచ్చి ఇవన్నీ చూడగలమా? చూడలేము. అందుకని చెప్పేసి మనకేమనిపించిద్ది, ఎందుకు వచ్చామా అనిపించిద్ది. ఇక్కడంటే ఇక్కడే కాదు, ఎక్కడైనా అలానే ఉంది పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇక మనం కారు ఆపకుండా ఇంకా కారులో అలానే తిరగగలిగినంత వరకు తిరిగి ఆ తర్వాత వచ్చేసి ఇక మనకి ఎలాగో ఫుడ్ టైం అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఇక ఫుడ్ కావాలంటే మనకి లంచ్ టైం అయింది. ఈ మధ్యలో ఎక్కడ బర్గర్లు తిని ఇప్పుడు ఆగే పరిస్థితి అయితే లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడుందా అని ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళాలి. ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే మినిమం ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఈ మధ్యలో ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా లేదు. అంత దూరం వెళ్ళాలి కాబట్టి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కార్లు చూడగలిగినంతసేపు చూసి ఇక ఇప్పుడైతే ఇక ఇండియన్ రెస్టారెంట్కి అయితే బయలుదేరుతున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలుగు గేట్ ఛానల్ని. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల, ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో.